మీ పేరు? గీత. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో వస్తున్నారు. ఎన్డీఏ కూటమి. ఒక పక్క జగన్మోహన్ గారు సింగిల్గా వస్తున్నారు. మీరు ఆల్రెడీ 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ గారు చూసి ఉంటారు. మీకు ఏమనిపిస్తుంది మేడం ఆయన పరిపాలనలో? ఐ థింక్ ఏపీకి చేంజ్ కావాలి. దే షుడ్ డెఫినెట్లీ గో ఫర్ ద న్యూ కోయలిషన్. ఎందుకంటే చాలా యూనో మొనాపలీ లాగా అయిపోయింది. ఇంకా డెవలప్మెంట్ ప్రామిసెస్ ఏదో అన్నారు, అది కాలేదు. అయితే ఇంకా అక్కడ చాలా అట్రోసిటీస్ కూడా అవుతున్నది. వెదర్ ఇట్ ఈస్ కన్వర్జన్ అని, వెదర్ ఇట్ ఈస్ యూనో హిందూయిజం టెంపుల్స్ని ఎట్లా చేయడం అవన్నీ, దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. అయితే యాక్చువల్లీ ఏపీ ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయరు, వేయొద్దు. అది నా పర్సనల్ ఒపీనియన్. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకి ఎంతవరకు మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ, ఆయన కష్టపడాలి. ఉట్టి స్పీచెస్ అని అందరూ క్లాప్స్ కొడతారు, కానీ నిజంగా అంటే ఆయన మేనిఫెస్టో క్లియర్గా ఉండాలి. అప్పుడే అయితే పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్ అనమాట. అయితే కష్టమే, కానీ కష్టపడితే సాధించవచ్చు. లోకేష్ గారు ఈసారి విన్ అవుతారంటారు మంగళగిరి నుంచి ఎమ్మెల్యే? అది కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కనెక్ట్ కావాలి ప్రజల నుంచి. అది కనెక్షన్ కొంచెం వీక్ అనిపిస్తుంది నాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మేడం పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఈవెన్ వాళ్ళ సిస్టర్ గురించి కూడా. సో ఎందుకంటారు ఇదంతా దిగజారిపోవడానికి కారణం ఏంటంటారు? పవర్ కరప్ట్స్ పీపుల్ అంటారు. ఇంకా పవర్ ఒకసారి వస్తే వదిలేలేము మనం, ఎవరైనా. కానీ ఇట్లా దే నీడ్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ అట్లీస్ట్. కాదు అదే ఇంకా ఇట్లాంటివి మాట్లాడొద్దు ఎవరి గురించి. ఇంకా ఫ్యామిలీని ఇట్లా అందరు ముంగట చెప్పడం చాలా ఘోరంగా ఉంది. అయితే 3 క్యాపిటల్స్ ప్రామిస్ని అయితే చేయలేకపోయారు మేడం. రీజన్ ఏమై ఉంటుంది అంటారు? ప్రామిసెస్ చాలా చేస్తారు, కానీ ప్రామిసెస్కి ఇంప్లిమెంట్ చేయడం కొంతమందికే అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఏదో ప్రామిస్ చేస్తారు, ఏదో చెప్పేస్తారు, అందరినీ నమ్మించేట్టు భాషణ ఇస్తారు, కానీ నిజంగా అది పాసిబులా లేదు. దానికి బడ్జెట్, దానికి మ్యాన్ పవరు అన్నీ ఆలోచన చేసి చెప్పాలి కదా. అయితే దాట్ ఈజ్ ఆల్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ప్రాక్టికల్ కూడా కాదు. మీరైతే ఒక మార్పు రావాలని ఏపీలో కోరుకుంటున్నారు, ఒక హైదరాబాద్లో ఉండి. ఖచ్చితంగా మార్పు రావాలి, అదే నేను కోరుకుంటా. మీ పేరు? నా పేరు అవినాష్ అన్న. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ ఆడ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి, కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నేను సింగిల్గా వస్తాను సింహం అని అంటున్నాడు. అసలు ఈసారి ఎలా ఉండబోతుంది ఏపీ ఎలక్షన్? ఖచ్చితంగా జనసేన నెగ్గుతుందని అనుకుంటున్నాను. ఇది మా సేన, ప్రజల సేన అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా కాలం బట్టి కష్టపడుతున్నాడు ఆయన, 10 ఏళ్ళు బట్టి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాడు. డెఫినెట్గా అది మా జెండా, మా కళల ఎజెండా. ప్రజలు ఖచ్చితంగా దానికి ఉంటారు అండా అని నేను బలంగా విశ్వసిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు టీడీపీ పార్టీకి మళ్ళీ కొంచెం ప్రాణం పోసారని చెప్పి చాలామంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టేనా? అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలవడం వల్ల ఖచ్చితంగా హోప్ పెరిగింది. లేకపోతే కొద్దిగా కష్టంగా ఉండేది. ఈసారి మటుకి షార్ట్గా జనసేన నెగ్గుతుందని అనుకుంటున్నాను. ఎన్ని సీట్లో వచ్చేసారి వైసీపీకి ఒక 30 వస్తాయేమో అనుకుంటున్నాను. మిగిలినన్నీ మనకి కూటమికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మనకి 5 ఇయర్స్ పరిపాలన, 2 ఇయర్స్ కరోనా తీసేసిన 3 ఇయర్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయారు? ఈవెన్ 3 క్యాపిటల్స్ అవ్వచ్చు, మన పోలవరం ప్రాజెక్ట్ 1 ఇయర్లో కంప్లీట్ చేస్తారని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ బల్లగుద్ది మరీ చెప్పాడు. సో ఎందుకు నెరవేర్చలేదంట? మన సంక్షేమ పథకాలు అందినాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి అభివృద్ధి లేదు కదా, మీరు ఏం చెప్తారు? ఫస్ట్ చాలా కళలతో వేశారన్న ఆయనకి. నాకు తెలిసిన ఊళ్ళో అందరూ వైసీపీకి వేశారు, అందులో తప్పులేదు. ఆయన ఎవరో కొద్దిగా డిస్ట్రాక్ట్ చేసినట్టున్నాడు. ఓన్లీ సంక్షేమం అని అనుకుంటే భావితరాలు ఏమీ సాధించలేవు. భావితరాల గురించి ఆలోచించుకుంటే సంక్షేమం, అభివృద్ధి 2 ప్యారల్గా నడుస్తేనే ఎప్పుడైనా జీవితం ఉంటుందన్న. అన్నీ ఒకే దారిలో పెట్టకూడదు. సో అది ఆయన మర్చిపోయాడు. అందుకనే ఈసారి తప్పిస్తారనుకుంటున్నాను. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కదా, రాయితో కొట్టారు. సేమ్ లాస్ట్ టైం ఎలక్షన్లో కోడికత్తి డ్రామాలా ఈ రాయి కూడా క్రియేట్ చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. మీరు ఏమంటారు? అది అయ్యి ఉండొచ్చు, బట్ డెమోక్రసీలో ఎప్పుడైనా కొట్టడం అది తప్పు. ఇలాంటివి ఎక్కువ జరగడం అన్నది చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా ఆగితే బాగుండు అని అనిపిస్తుంది. అలాగే రీసెంట్గా కాదు, ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ నుంచి సునీత గారు పోరాడుతున్నారు, వైఎస్ సునీత అమ్మగారు, అలా నాన్నగారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, ఎందుకని ఇప్పటి వరకు దానికి న్యాయం చేయలేకపోయారు?
అది మనకి అంత తెలియదన్న, బట్ న్యాయం జరిగితే బాగుండు. న్యాయం ఏదైతే అది కరెక్ట్గా జరిగితే బాగుండు. అలాగే వైసీపీలో కొంతమంది బూతుల మంత్రి ఉండేవారు మొన్నటిదాకా నలుగురు. కొడాలి నానిగారు అవ్వచ్చు, మనకి పెన్ని నానిగారు అవ్వచ్చు, కుమార్ యాదవ్ గారు అవ్వచ్చు. ఎందుకు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు? ఏమైనా ఓడిపోతామని భయం పట్టుకుందంట. అది నాకు తెలియదు కానన్నా, మన సంస్కృతిలో ఎలాంటి బూతులు రాజకీయం ఎప్పుడూ లేదు. మన ఆంధ్రాలో చాలా మంచి రాజకీయ నాయకులు ఉన్నారు. అది లేకుండా వాళ్ళకి ఎలాగో మంచి నాయకులే, సో అది లేకపోయినా వాళ్ళని మంచి పనులు చేసి ఆదరిస్తారన్న. అది తగ్గించుకుంటే మంచిదని అనుకుంటున్నాను. నెక్స్ట్ భావి తరాలకు మనం ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్టు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో ఎంత మెజారిటీ వస్తుంది ఈసారి? ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ రావాలని బలంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నెగ్గుతారు. జై జనసేన. అలాగే మన లోకేష్ గారు ఈసారి ఎమ్మెల్యేగా విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా మంగళగిరి నుంచి? ఆయన కూడా నెగ్గుతాడని అనుకుంటున్నాను. అన్న మీరు చెప్పండి. 5 ఇయర్స్ పరిపాలన ఏముంది బ్రో, అసలు జస్ట్ అవి పంపించాడు. బట్ ఒకటే చెప్తున్నా, అసలు మేము ఆంధ్ర వాళ్ళం కదా, ఇక్కడికి వచ్చి మనం చేయాల్సిన అవసరం ఏముంది? మా ఇంట్లోనే, మా దగ్గర విజయవాడలోనో లేదా రాజమండ్రిలోనో లేదా తిరుపతిలోనో వైజాగ్లో చేసుకునేవాళ్ళం. ఇక్కడికి వచ్చి రావాల్సిన అవసరం ఏముంది? అసలు ఒక్కటి లేదు. ఒకసారి విజయవాడ టు అవనిగడ్డ రోడ్డు వెళ్ళండి, తెలుసుది మీకు. కూచిపూడి అవనిగడ్డ రోడ్డు వెళ్ళండి. అసలు నేషనల్ హైవేస్ ఉన్నాయి కాబట్టి మనకు తెలియట్లేదు, కానీ అది కూడా మోడీ వేయడం వల్ల, లేకపోతే ఇంకా బీహారే. వైసీపీకి నేనైతే 10 అనుకుంటున్నాను అంతే. ఈసారి కూటమే వచ్చింది. 20 సీట్లు జనసేన. నెక్స్ట్ 5 ఇయర్స్లో పవన్ కళ్యాణ్ సీఎం, అంతే కదా. ఫస్ట్ ఆయనే అధికారం రాలేదు, ఆయనకే క్యాలిక్యులేషన్ లేదు, ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన ఏం చెప్తాడు? ఆయన ఖచ్చితంగా విన్ అవుతాడు. కూటమి బలం వల్ల జనసేన కార్యకర్తలు కూడా మేము లోకేష్ గారికి సపోర్ట్ చేస్తాం. దాని మీద ఐడియా లేదన్నా. కాకపోతే మేము గుడివాడ దగ్గరే ఉంటాము. గుడివాడ అసలు ఏం అభివృద్ధి లేదన్న. బస్ స్టాండ్లో వాటర్ వస్తే ఇది సగం మునిగిపోవడం తప్ప ఏముండదు. నేను 20 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఏముంది గుడివాడలో సరైన ఏం లేదు. అవనిగడ్డ బుద్ధప్రసాద్ అయితే 30,000 మెజారిటీ కొడతామన్నాం ఖచ్చితంగా. జనసేన ఆయన జాయిన్ అవ్వడం మాకు చాలా బలం ఇచ్చింది. అవనిగడ్డలో జనసేన అభ్యర్థి ఎవరు లేరు. ఆయన రావడం వల్ల బలంగా ఇంకా పుంజుకుంది. మార్పు రావాలి. భావి తరాల కోసం జనాలందరూ ఒకసారి ఆలోచించి చెయ్యాలి. పంచిపెడితే ఏమీ రాదు, క్రియేట్ చేస్తే వస్తుంది. 3 రాజధానులు ఆయన చెప్పడం 3 రాజధానులు అన్నాడు, ఆయన లాస్ట్కి ఒకటే కదా, ఒకటి కూడా చెప్పట్లేదు, చేయలేదు. మాకు సిగ్గుగా ఉంది అసలు ఆంధ్రగా ఇక్కడ చెప్పుకోవడం. అదే ఎవరన్నా రాజధాని ఏంటని అడిగితే అసలు చాలా మొహం చాడేసినట్టు ఉంటుంది. ఒకటి చాలన్నా, ఒకటి చాలు. ఎందుకు సెంటర్లో పెట్టుకుంటే అందరూ వస్తారు. అమరావతి 10 ఏళ్ళ నుంచి పీకింది ఏమీ లేదు, అక్కడే ఉన్నాము. ఇదేమో వెళ్ళిపోతుంది ఇలా, బాధగా ఉందన్న అంతే. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసే ప్రజలకైతే ఖచ్చితంగా ఆలోచించి వేయండి. జై జనసేన. జై జనసేన. థ్యాంక్ యూ.